ఇంతకుముందు గతంలో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, గతంలో చాలా సంవత్సరాలు కూడా రిలీజ్ హడావుడి మొదలైంది, కానీ అప్పుడు చేయింది మీరు ఈ సంవత్సరం పర్టికులర్గా చేయడానికి దానికి కారణం లేదు. చాలా మంది వచ్చి అడిగితే మేము ఎందుకో ఇష్టపడలేదు. ఎందుకు వీళ్ళు ఎలా చేస్తారో తెలీదు అనేది అవుట్పుట్ విషయం. తర్వాత మాకు కూడా అనిపించింది అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా మంచి ఫేమస్ గానే ఉన్నారు కదా, హీరో మంచి ఫేమస్ గా ఉన్నాడు, హీరోయిన్ బాగుంది, డైరెక్టర్ అయితే ఇంకా బాగుంది, మరి ప్రొడ్యూసర్గా మేము బాగానే ఉన్నాం, మరి అందరూ బాగానే ఉన్నారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమా రిలీజ్ 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా ఈ సినిమాని చూడలేదంటే టీవీలో చూసుంటారు, డెఫినెట్గా టీవీలోనో ఇంటర్నెట్లోనో ఎలాగ చూసుంటారు. దాంట్లో చూసింది వేరును, బిగ్ స్క్రీన్ మీద చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఏముందంటే ఇంకా మిగిలిన ఎవరో కనపడరు మనకి, అన్నీ డార్క్గా ఉంటుంది, స్క్రీన్ మాత్రం బ్రైట్గా కనపడుతుంది, పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం. ఇంట్లో మనం ఐప్యాడ్లోనో టీవీలోనో చూసేటప్పుడు మన కళ్ళు డిస్టర్బెన్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం, లేకపోతే ఫోన్ వస్తే మధ్యలో ఫోన్ మాట్లాడితే ఇంట్లో ఉంటుంది. ఇదేమీ లేకుండా థియేటర్లో కూర్చొని చూడటం అంటే దాని ఇంపాక్టే వేరు. తర్వాత ఈ జనంతో చూస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ అంతా కూడా చూసి మనం కూడా క్యారీ అవుట్ అవుతాం. వాళ్ళందరూ అవుతాడే మనకి నవ్వు వచ్చేస్తుంది, హార్డ్ అంటే మనకి హ్యాపీ, వాళ్ళు చప్పట్లు కొడితే మనకి కొట్టాలనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇప్పుడు జనరేషన్ ఎవరో కూడా చూడలేదు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ సినిమా లాగా ఉండేటట్టుగా, అప్పుడు డాల్బీ లేదు, ఇప్పుడు డాల్బీ చేసేద్దని దానికి ఒక 3 months తీసుకున్నాం మేము టైము. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి, రమేష్ గారు అబ్బాయి ఉన్నారు, ఆయన చాలా నేను బ్రహ్మాండంగా చేస్తాను, ప్రిషియస్గా చేస్తాను చూడండి అని చెప్పి చాలా బాగా చేశాడు. నాకు ఆల్రెడీ చాలా మంది ఫోన్లు చేశారు, అసలు కొత్త ప్రొడ్యూస్ చూస్తున్నట్టుగా ఉందండి సినిమా, ఇవాళ రిలీజ్ చేస్తున్నట్టుగా ఉంది. జనరల్గా పాత సినిమాలు కలర్ సినిమాలు అయినప్పుడు కొంచెం కలర్స్ ఫేడ్ లాగా ఉండి, కొంచెం కలర్స్ ఓవర్గా కలర్లు ఉండి, లేకపోతే ఇప్పుడు లవ్ కుష్ లాంటి సినిమా చూసామనుకోండి బాగా బ్రైట్ కలర్స్ అది ఉంటుంది. ఇది అట్లా కాకుండా ఇప్పుడే తీసినట్టు ఉందనేది ఒకటి. మళ్ళీ 2 ఏళ్ల దాకా, సంవత్సరాలకు 2 ఏళ్ళ దాకా మహేష్ బాబు సినిమా రాదు, ఫ్యాన్స్ అందరూ కూడా కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా ఎంజాయ్ చేస్తారు.